ప్రార్థనలో ఎంత విధేయతను కలిగినట్టు చూస్తున్నాం. అందుకే మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసుడైన ఇలాగూ సెలవిస్తున్నాడు: నేను మహోన్నతుడైన పరిశుద్ధ స్థలము నుంచి నివసించిన వాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజింపచేయును. వినయం కలిగిన హృదయ వారిని ఏం చేస్తాడు? వారి ప్రార్థన వింటాడు. చూడండి, మొదటి ప్రార్థన, ఇతడు ఏం ప్రార్థన చేసినట్టే నిజమైన స్థితిని తెలుసుకున్నాడు. సుంకరి నిజమైన స్థితిని తెలుసుకున్నాడు. ఏ స్థితి? మొదటి 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము